ఆఫర్ అని మీరంటున్నారు. హ్మ్. బ్లాక్‌మెయిల్, డిమాండ్ అని వాళ్ళంటున్నారు. మీరు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పంచాయతీలో వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడన్నా అడ్వకేట్ సుబ్బు డిమాండ్ చేసినా మీతో అన్నారా పోనీ? చెప్పండి నోరు తెరిచి. లేదు. మరి మీకే తెలుసు కదా! అయితే నేను అంటే మీరసలు అక్కడ సెటిల్‌మెంట్‌కి ఎందుకు వెళ్లారు అసలక్కడ? సెటిల్మెంట్ కాదు. హ్మ్. మాట్లాడడానికి పిలిపించారు. అసల ఏం జరిగింది? ఆ అమ్మాయి మంగ్లీ గారే ఒక 20 సార్లు ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేయలేదు. ఓకే. తర్వాత ఒక హైకోర్టు న్యాయవాది గారితో ఫోన్ చేయించింది. తర్వాత డైరెక్టర్ గారు మీకు తెలుసు ఆళ్ళు కూడా ఫోన్ చేశారు. దా సుబ్బు ఎందుకిది బయటికి వెళ్ళడం? మాట్లాడదాం ఇప్పుడు ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది లీగల్ ప్రొసీజర్. బాధితులను తీసుకొని వెళ్లారా? బాధితులు తీసుకొని ఎంతమందిని వెళ్ళాం. తీసుకొని? దాదాపుగా 8 మంది పైన తీసుకొనెళ్ళాం. కర్నూలు వాళ్ళని. ఓకే. తీసుకొనెళ్ళాం. తీసుకొనెళ్తే అది ఇక వీళ్ళకేమనంటుంది. నేను ఆ డైరెక్టర్ గారున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారున్నారు, లాయర్ గారున్నారు, నేనున్నా, ఇంకొక ఆయన ఎవరున్నారు, మంగ్లీ గారున్నాం. నేనన్నా, చెప్పండి ఏంటి పరిస్థితి మీకు? అంటే నాకొద్దు సార్. వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ ఎవరికిచ్చానని చెప్పారు? హ్మ్. అసలు మంగ్లీ వాళ్ళకి తెలుసా? మంగ్లీ తెలుసు. మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్‌కెళ్లారు. వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళే. ఈ 8 మంది పర్టిక్యులర్‌గా మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్‌కెళ్ళి వాళ్ళ దగ్గర వీడియోలు కూడా రిలీజ్ చేశాం కదా! ఓకే. ఎళ్ళిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, తిన్న వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, అక్కడ కోకాపేటలో పబ్బు కడుతున్నారనన్నది ల్యాండ్ కొనిచ్చినన్నది కూడా వాళ్ళ డ్రైవర్ కూడా మీకు చెప్పాడు కదండీ. అంటే మీడియాకి చెప్పిండు కదండీ. నేనేమంటానంటే ఇవన్నీ జరిగింది వాస్తవం. సో వాళ్ళెళ్లారు, కూర్చున్నారు, తిన్నారు. 2 రోజులు, 3 మంగ్లీ అపార్ట్మెంట్‌లో మధుకేంటి సంబంధం? ఫస్ట్‌లో ఆవిడ మీడియా ముందుకొచ్చి ఈ రమౌత్ మధు ఎవరు? అడ్వకేట్ సుబ్బు ఎవరు? ఈ ఉమాకాంత్ రెడ్డి ఎవరు ఈళ్ళంతా అంది. తర్వాత నేను ఇవి ఎవిడెన్స్ రిలీజ్ చేసిన తర్వాత పంజాగుట్టలో ప్రెస్ మీట్‌లో అవునండి వస్తారు. మా బంజారా బిడ్డలు వస్తారు. సేవాలాల్ ఫంక్షన్‌కి వస్తారు. తీజ్ ఫెస్టివల్‌కి వస్తారు. మాట్లాడతారు. అవును ఫ్రెండ్స్ ఉంటారు అని మాట్లాడారు. తర్వాత వంగతోటలో కూర్చొనున్నది. అక్కడ ఒక మీడియా మిత్రుడు అడుగుతారు. ఏమనంటే ఈ ఈ ఫేసా అండి? కట్టలించే ఫేసా అండి అన్నప్పుడు, మరి ఆ కట్టలు లెక్క పెట్టేవాళ్ళు ఎవరంటే ఎవరో ఇదే ఎక్స్‌ప్రెషన్‌తో చెప్తారు. కట్ చేస్తే ఆ కట్టలు లెక్కబెట్టే భరత్ చౌహాన్‌తోనే ఆవిడ బైగన్ తోటలో కూర్చొని ఆ ప్రధాన నిందితుడు రమావత్‌తో కలిసి కూర్చొనుంటారు. ఓకే. సో, ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే, ముఖ్యంగా బాధితులకు న్యాయం జరగాలి. అడ్వకేట్ సుబ్బు ఎక్కడ రాజీ పడలేదు. మీ మీడియా వేదికగా ప్రజలందరూ ఇంతవరకు స్టిల్ నేనైతే ఇంతవరకు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టాండ్ తీసుకున్నా. మధ్యలో వచ్చిన వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం చూసుకున్న వాళ్ళున్నారు. తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. కానీ ఒక ప్రత్యూష రాథోడ్ చెల్లి మాత్రం స్టాండర్డ్‌గా ఉంది. మిగతా వాళ్ళందరూ బ్యాకప్ అయిపోయారు కానీ ప్రత్యూష రాథోడ్ మాత్రం స్టాండ్‌గా ఉంది. తను ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే.